మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్న డిసెంబర్ 10 తర్వాత రేట్స్ రైజ్ అవుతాయి అంటున్నారు, నిజమేనా? డిసెంబర్ 9 రోజే రేట్లు పెరిగాయన్నా. ఇది చూస్తే 3వ తేదీ వరకు ఉంది ఈ తుఫాన్ ప్రభావము. చూద్దామన్నా. ఇక నాయక్ 0155 గారు, అన్న మధ్యప్రదేశ్లోని శివపూర్లో కలర్ కాయలు లేవంట, కాయలు అసలు కలర్ రావడం లేదంట. సో ఢిల్లీ మార్కెట్కి స్టాక్ మళ్ళీ తక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ వస్తుంది. రేట్స్ కూడా జంప్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇంకా మహారాష్ట్రలో కూడా చాలా వరకు తోటలు అయిపోవచ్చినాయి. ఇంకా 1-2 రోజుల్లో ఢిల్లీ మార్కెట్ స్టాక్ ఇంకా తక్కువ వస్తుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ ఢిల్లీ మార్కెట్కి కోలార్ నుంచి లోడింగ్ కావడం లేదు. ఒక్కసారి ఢిల్లీ లోడింగ్ స్టార్ట్ అయితే మార్కెట్ డబుల్ అయిపోవచ్చు. వేచి చూద్దాం ఏమవుతుందో. కొత్త తోట జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా 1 వీక్లో 4 శాంపుల్ వస్తాయి. 3.5 ఎకరాలు సాహు. ఇదేమైనా నాయక్ గారు సుదీర్ఘమైన కామెంట్, మంచి సమాచారాన్ని ఇచ్చారు. అంటే శివపురంలో కాయలు మాగడం అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, మన దగ్గర లాగే అక్కడ కూడా ఉంది ప్రస్తుతము. అందుకు కాయలు త్వరగా మాగడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాదిక్ నలచర్ వర్స్ ఎస్బీకి మండి కోలార్ షార్ట్ వీడియో. ఇది స్టాక్ కూడా ఎక్కడా లేదు, తగ్గుతున్నాయి సరుకులు. వివేకానంద గారు, టుమారో మళ్ళీ పండ పెడతారేమో బ్రో. ఇవాళ మదపుల ధర పెరిగింది, మళ్ళీ రేపు ధరలు తగ్గుతాయేమో అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్న మదనపల్లి మాట అయితే వాళ్ళ 1000 రూపాయలు, 1-2 లాట్ 1050 రూపాయలు వెళ్ళిందన్న. మొలకల చెరువు గురంకొండ సాయంత్రం మాట 850 రూపాయలు స్టాక్ బాగా వచ్చింది. అలాగే మదనపల్లి కూడా స్టాక్ రావచ్చు, బట్ భారీగా అయితే వ్యత్యాసం ఉండకపోవచ్చు, లేదా ఇవే ధరలు అమ్మవచ్చు. కంగారు పడకండి. అన్నా నేను ముందే చెప్పా కదా టమోటా రేట్లు చుక్కలు కనబడాలని. దేవుడి దయ. రామకృష్ణ గారు వాళ్ళు చాలా కామెంట్లు పెట్టారు, అన్నీ చూద్దాం. ఇక రామకృష్ణ గారు మరొక కామెంటు, అన్నా నేను నిన్నే చెప్పా కదా రేట్లు చుక్కలు కనబడుతున్నాయని, చూసుకో సాంబా. ఇంకా టమోటా రైతులు కడుపు నింపుతుంది. ఇప్పుడు రైతులు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మదనపల్లి మార్కెట్ రైతులకు నేను ఉంటా అని అండగా రైతులు సంతోషం చేస్తుంది. అన్ని మార్కెట్లు కూడా రేట్లు ఉంటాయి. ఈ రోజు నుంచి 4 రోజులు రైతులు గుండె మీద చేయి వేసుకొని పడుకోండి. రేట్ల గురించి ఆలోచన చేయకుండా రైతు సోదరులందరూ నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పులుంటే చూసుకోండి, అర్థం చేసుకోండి అన్న. మొత్తం మీదైతే గత 2-3 రోజుల నుంచి ధరలకి అన్నదాతలు ఆందోళన ఉన్నారు. కానీ రామకృష్ణ గారు మాత్రం అన్నదాత భరోసా ఇస్తున్నారు. ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఉన్నాయి కామెంట్లు. దీని 3 రిప్లైస్ వచ్చాయి. ముందుగా మధురెడ్డి గారు, అనంతపురం రేట్ డౌన్ అయినందువల్ల చాలామంది కాయలు కోలేదు, అందుకే స్టాక్ తక్కువ వస్తుంది బ్రో. దీనికి రామకృష్ణ గారు మరొక రిప్లై ఇచ్చారు. అనంతపురం జిల్లాలో రానున్న 10-15 రోజుల్లో సరుకు చాలా అంటే చాలా తగ్గుతాయి. నేను ముందే చెప్పాను సరుకు తగ్గుతుందన్న, రైతులు ఎవరు భయపడొద్దని. సంక్రాంతి పండుగ వరకు రేట్లు ఉంటాయి, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, మామూలే. సంక్రాంతి పండుగ వరకు రేట్లు ఉంటాయి, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, మామూలు. ఇది వాస్తవం. మొన్న 2-3 రోజులు ధరలు తగ్గగానే కొంతమంది నన్ను ప్రశ్నించారు, ధరలు తగ్గవన్నా కదా భయ్, ఇప్పుడు ఏంది ఇలా జరిగింది భయ్ అని. ఇది రాకేష్ చెప్పినట్లు పండగ వరకు రేట్లు ఉంటాయి, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, మామూలు. చాలా చక్కని వాక్యం, పదల అల్లిక. ఆయన ఇంకో రిప్లై ఇచ్చారు, రానున్న 5 రోజుల్లో అటో ఇటో రేట్లు భీభత్సంగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. రాయలసీమ ప్రాంతంలో టమోటా పంట చాలా తక్కువ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఎవరు ప్లాంటేషన్ చేయడం లేదు. ఆ రోజు టమోటా తక్కువ రేటు కనీసం నాటేవాళ్ళు లేరు. నేను సెప్టెంబర్ 17 తారీఖున చాలామంది కామెడీ చేశారు. ఇప్పుడు టమోటా అనాయి. ఇది ఖచ్చితంగా రేటు వస్తుందని నాకు తెలుసు. రైతులు ఎవరైనా ప్లాంటేషన్ ఇప్పుడు చేయాలి అనుకున్న ఒక 15 రోజుల తర్వాత ప్లాంటేషన్ చేసుకోండి. ఇప్పుడు వద్దు. అతి భారీగా ప్లాంటేషన్ చేశారు. నాకున్న సమాచారం, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత విషయం అన్న. సెప్టెంబర్ 17 అన్నదాత ప్లాంటేషన్ చేస్తుంటే అందరూ నవ్వారంటే ఇప్పుడు పోయి టమాటా వేస్తున్నారా అని. నవ్విన నాపచేనే పండింది అన్నట్లు ఖచ్చితంగా టమాటాలు అమ్ముతాయి అని రామకృష్ణ గారు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
మరొకటి కూడా చెప్పారన్నా, ఇప్పటికే ఆ ప్లాంటేషన్ బాగా జరిగింది. ఇంకెవరు నాటేవారంటే 15 రోజుల తర్వాత ప్లాంటేషన్ చేసుకోమని ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. దీనికి కూడా 3 రిప్లైస్ వచ్చాయి. మళ్ళీ రామకృష్ణ గారు, నేను ముందే చెప్పా కదన్నా ఈ నెల అంతా రేట్లు దుమ్ము దుమ్ము దులుపుతాయని. ఖచ్చితంగా రేట్లు వస్తాయి, సరుకు ఖచ్చితంగా తగ్గిపోతుంది అన్నా. నిన్నంత వర్షం అన్నా, అందుకే కాయలు రాలేదు. మల్లి గారు, అనంతపురంలో అసలు వర్షమే లేదు కదన్నా, మరి స్టాక్ ఎక్కువ ఎందుకు తగ్గిందని బోయ అశోక్ గారు ప్రశ్నిస్తే, అసలు అనంతపురం సైడ్ రైన్ లేదు అని గొల్ల ప్రసాద్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. అనంతపురంలో ఒకటన్నా గత 2-3 రోజులు ధరలు తగ్గాయి కాబట్టి ఈ అన్క్వాలిటీ కాయలు రావడం తగ్గింది. ఇవాళ కాస్త ధర బాగానే వెళ్ళింది. మరి చూడాలి రేపు అనంతపురం స్టాక్ ఎంతవరకు వస్తుందో, ఏ మేరకు వస్తుందో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాముడు గారు, యావరేజ్గా 200-500 చిన్న బాసు పక్కా డిసెంబర్లో. ఓబిడి గారు, ఏంటన్నో ఇలా సైలెంట్ అయిపోయారు, నిద్రపోయారా ఏంటి? మీ స్థితి చూచి ఎవరో లాస్ట్లో అన్నగారి పాట పెట్టేశారు కదా, వర్షంలో చలికి నిద్ర ఉపక్రమించుతున్నారు. గుడ్ నైట్. ఇక నవీన్ గారు అయితే డిసెంబర్ 15 రేట్ అన్న రామకృష్ణ గారు చెప్పారు కదన్నా, చూద్దాం. ఇక చివరిగా రామకృష్ణ అన్న కరెక్ట్గా చెబుతున్నాడు మల్లికార్జున గారు. దీనికి రామకృష్ణ రిప్లై ఇచ్చారు. సెప్టెంబర్ నెల అంతా ఎవరు ఎక్కడా ప్లాంటేషన్ చేయడం లేదు. ఈసారి మొక్కజొన్న మీద పడ్డారు, అందుకే టమోటాకు మంచి రేటు వచ్చింది. రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ రేట్లు చూస్తామన్నా. ఏదేమైనా ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం మొత్తం రామకృష్ణమయం. ఆయన చెప్పినట్లు సంక్రాంతి వరకు రేట్లు ఉంటాయి, కానీ మధ్యలో అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సూపర్ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షగతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.